మహిళలకు తగ్గట్లుగా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అవకాశం కల్పించాలనే ప్రతిపాదనను బ్రిక్స్ దేశాలకు చెందిన కార్మిక ఉపాధి మంత్రులకు విన్నవించినట్లు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం చీఫ్ కోఆర్డినేటర్ సురేంద్రన్ అన్నారు. కార్మికుల నైపుణ్యం విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన నిర్దేశకాలున్నాయని పేర్కొన్నారు. దీనికి బ్రిక్స్ దేశాలన్నీ కలిపి ఓ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్న సురేంద్రన్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన బ్రిక్స్ దేశాలకు చెందిన కార్మిక మంత్రుల సమావేశం విజయవంతంగా ముగిసింది. అంతేకాకుండా బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ఆధ్వర్యంలో కూడా సమాంతరంగా కూడా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా చర్చలు నడిచాయి. అయితే బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ఆయా దేశాలకు సంబంధించిన దాదాపు 14 దేశాలకు సంబంధించిన కార్మిక సంఘాలు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాయి ఆయా దేశాల కార్మిక శాఖ మంత్రులకు. ప్రస్తుతం ఆ ఇచ్చిన ప్రతిపాదనలు ఏంటని తెలుసుకోవడానికి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం చీఫ్ కోఆర్డినేటర్ సురేంద్రన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్నో తెలుసుకున్నాం. సార్, దాదాపు 3 రోజుల పాటు ఇక్కడ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ప్రధానంగా కార్మికులు, కార్మికుల భద్రత దానిపైన కూడా ఎక్కువగా చర్చలు జరిగాయి కదా. మీరంతా కూడా అంటే దాదాపు 14 దేశాలకు సంబంధించిన కార్మిక సంఘాల నేతలు తీర్మానించిన అంశాలేంటి, దానికి సంబంధించి కార్మిక మంత్రులకు ఏం ప్రతిపాదించారు? 4 అంశాల మీద టాస్క్ ఫోర్స్ అనేటువంటి రచింపబడ్డది. దానికి టాస్క్ ఫోర్స్లో వచ్చేసి రకరకాల మేధావుల యొక్క మనమంతా కూడా భాగస్వామ్యం చేసి దాని యొక్క రిపోర్ట్ మనం ఇక్కడ అందరి ముందు ఉంచడం జరిగింది. కేవలం కార్మిక సమస్యలు మాత్రమే కాకుండా బ్రిక్స్ యొక్క దేశాల్లో ఎట్లయితే కార్మికులకు సంబంధించినటువంటి అత్యంత ఉత్తమమైన ఉదాహరణలు ఏమున్నాయి, అలాంటి ఉదాహరణలు బ్రిక్స్ కంట్రీస్ బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ బ్రిక్స్ కంట్రీస్ అంటారు. అలాంటి విషయం మీద ఒక ప్రత్యేకమైనటువంటి సదస్సు జరిగింది. అదే రకంగా ILO కూడా సానుకూలంగా ప్రతిస్పందించింది. ప్రధానంగా కార్మికుల సంక్షేమం అని చెప్పి ప్రధానంగా ఉండేది. ఎందుకంటే దేశ GDPకి సంబంధించి ఏదైనా ఆ దేశ స్థూల ఉత్పత్తికి సంబంధించి కార్మికుల బాధ్యత, కార్మికుల పాత్ర ఎంతగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఉత్పత్తి జరిగినప్పుడే, ఎగుమతులు జరిగినప్పుడే విదేశీ మారక ధర ఉండడం, ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ అందులో కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంటుంది కదా. దానికి సంబంధించి కార్మికుల సంక్షేమం కోసం మీరు ఎలాంటి ప్రతిపాదనలు చేశారు? ఈ యొక్క సమ్మేళనం లోపల ముఖ్యమైన విషయం ఏమంటే కార్మికులు వచ్చేసి ఉత్పత్తిని పెంచాలి. అదే రకంగా యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి డీసెంట్ వేజెస్ అలాంటివి పే చేయాలి. అది ఇచ్చిన తర్వాత కార్మికులు మళ్ళీ వీళ్ళు యాజమాన్యం, ప్రభుత్వం ఇవంతా కూడా ఒక పారిశ్రామిక కుటుంబంగా భావించినప్పుడు మాత్రమే దేశం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది, దేశం యొక్క అభివృద్ధి కూడా జరుగుతుంది. ఈ విషయం మీద ఒక రకంగా ఏకాభిప్రాయం చేసుకోవడంలో మేము సఫలీకృతం అయ్యాం. కార్మికులకు సంబంధించి ప్రస్తుతం అంటే కొంతమంది కార్మికులు ఎప్పుడో కొంతకాలంగా కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. ఈ జనరేషన్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. కానీ ఇదివరకు దాదాపు దశాబ్ద కాలం లేకపోతే 2 దశాబ్దాల కాలం క్రితం నుంచి పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి నైపుణ్య అభివృద్ధి అనేది ఎంతో కూడా కీలకం. అలాంటి దానికి సంబంధించి ఎలాంటి సూచనలు చేశారు మీరు? ఈ యొక్క సమ్మేళనం లోపల నైపుణ్యం గురించినటువంటి ఒక అత్యంత ఎక్కువగా చర్చ జరిగింది. సాధారణంగా వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు లేత్ మిషన్స్ ఉపయోగించేవాళ్ళు, వాళ్ళు లేత్ను ఉపయోగించి పనిచేసేటువంటి వాళ్ళు దాదాపు 30 ఏళ్ల కింద ఉండేది. అయితే ఇవాళ వచ్చి ఆధునికమైనటువంటి CNC యంత్రాలను వచ్చాయి. ఆ CNC యంత్రాలు ఉపయోగించాలంటే 20-30 ఏళ్ల కింద ITI చేసి వచ్చినటువంటి వాళ్లకు అదే విషయంలో ఎక్కువగా నైపుణ్యం పెంచేటువంటి యొక్క ప్రత్యేక శిక్షణా తరగతులు, ప్రత్యేకమైనటువంటి యొక్క ఫండ్ ప్రభుత్వం నిధి కేటాయించి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలి. అలాంటి విషయం మనం ప్రభుత్వం ముందు పెట్టాం. ఇలాంటి అప్స్కిల్లింగ్ గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పరచాలి బ్రిక్స్ దేశాలని మనం విన్నవించాం. అన్ని దేశాలు దీన్ని ఒప్పుకున్నాయి. సరే సార్, ప్రధానంగా టెక్నాలజీ విషయానికి వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతో కీ రోల్ ప్లే చేస్తుంది. కార్మికుల విషయంలో ఈ ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, అలా ఏ ప్రభావం వల్ల కార్మికులపైన పడకూడదనే దానికి మీరు ఎలాంటి సూచనలు చేశారు? చూడండి, ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధ అనేటువంటిది దాని యొక్క ప్రభావం వివిధ రకాలుగా ఉంటున్నది అన్నట్టు. కొన్ని ఏరియా లోపల కొన్ని రంగాల్లో కృత్రిమ మేధ ఆవశ్యకత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అతి ఎక్కువ ఉండేటువంటి అతి విశిష్టమైన మెడికల్ టెక్నాలజీ, అదే సముద్రంలో ఉండేటువంటి యొక్క వస్తువులు తీయడానికి, గనుల లోపల ఉండేటువంటి వ్యవస్థ చేయడానికి, ఇంటెలిజెన్స్ సిస్టమ్, గూఢచారి సిస్టమ్కి, అదేవిధంగా స్పేస్ టెక్నాలజీ, ఇలాంటి వాటి లోపల అన్ని చోట్ల కూడా ఈ యొక్క కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం. అయితే చాలా చిన్న పనులకు అందరికీ కూడా హోటల్లో బిల్లు పెట్టడానికి కూడా కృత్రిమ మీద అవసరం లేదు. అదే రకంగా సినిమా టికెట్లు ఇవ్వడానికి వాటికి అవసరం లేదు. దీన్ని మనం అంటున్నది ఏమంటే AI ఎక్కడ ఉండాలి, ఎక్కడ వద్దు అనే దాని మీద వాళ్ళు వచ్చేసి ఒక నియంత్రణ అనేటువంటిది రావాలి. ఇవాళ ఈ IT ఇండస్ట్రీలోను, టెక్స్టైల్ ఇండస్ట్రీలోను,
ఫౌండరీ ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో ఇక్కడన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం కారణంగా అక్కడ వచ్చేసి చాలామంది ఇప్పుడు ఉండేటువంటి ఉద్యోగాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం వాదన ఏం చేస్తుందంటే ఏఐ కారణంగా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని. కొత్త ఉద్యోగాలు రావచ్చు, 20 నుంచి 25 ఏళ్ళు పనిచేసిన వాడికి ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. అదే రకంగా మనం స్పష్టంగా ఈ విషయాన్ని ఓలా, ఉబేరా, ట్యాక్సీ దాంట్లో చూస్తున్నాం అన్నట్టు. కాబట్టి ఇలాంటి మనుష్య శక్తిని మార్చేటువంటి టెక్నాలజీని మేము ఒప్పుకోమనే విషయంలో శిఖర సమ్మేళనం వద్దుంది. దాన్ని ఇంగ్లీష్లో చాలా చెప్తారు, వీ కాంట్ యాక్సెప్ట్ ఏఐ టెక్నాలజీ విచ్ రీప్లేసెస్ హ్యూమన్ పవర్. దీని మీద దాదాపు సానుకూలంగా ప్రతిక్రించారు. అప్పుడు ద్వైపాక్షికమైనటువంటి సంబంధాలు, ఒప్పందాలు లేకుండానే చాలా విషయాలు చేయగలుగుతారు అన్నట్టు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రస్తుతం ఈ బ్రిక్స్ కార్మిక మంత్రులకు సమావేశానికి సంబంధించి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ఆధ్వర్యంలో పలు సలహాలు, సూచనలు కూడా చేసినట్టు సురేంద్రన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.